వెల్కమ్ టు స్మార్ట్ సిస్టర్స్. నేను ఈరోజు మీకు ఈ బేసిక్ గ్రానీ స్క్వేర్ చూపిస్తున్నాను. ఇందులో రోస్ కార్నర్స్ నుండి కౌంట్ చేసుకుంటాము. ఆ కార్నర్స్లో ఉన్నవి క్లస్టర్స్. ఓకే, ఈ 2 కలర్స్ని యూజ్ చేస్తున్నాను. ఇది యాక్రిలిక్ 4 ప్లే యాన్. యాక్రిలిక్ 4 ప్లే యాన్. ఓకే, దీనికి 4 నెంబర్ నీడిలు 2.5 mm అన్నమాట. ఈ నీడిల్ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ మ్యాజిక్ రింగ్ ఎలా వేసుకోవాలంటే, మన ఆర్మ్ చేతిని లోపలి వైపు నుండి స్టార్ట్ చేయాలి. బ్యాక్ సైడ్ చుట్టుకోవడం అనేది క్రాస్ మార్క్ రావాలి. దానికి క్రాస్ మార్క్లో బ్యాక్ సైడ్ దాంట్లో నీడిల్ పెట్టేసి బయటికి తీసి నాట్ వేయాలి. అది మ్యాజిక్ రింగ్. ఫస్ట్ 3 చైన్, అంటే డీసీలు వేస్తాం కాబట్టి 3 చైన్తో స్టార్ట్ చేయాలి దీన్ని. ఈ మ్యాజిక్ రింగ్లో డీసీ వేయాలి. డీసీ అంటే డబుల్ క్రోషియా. డబుల్ క్రోషియా ఎలా స్టార్ట్ చేస్తాము? యాన్ ఓవర్, ఇన్సర్ట్ ఇన్ ద మ్యాజిక్ రింగ్ అండ్ యాన్ ఓవర్ కమ్ అవుట్. యాన్ ఓవర్ కమ్ అవుట్ ఫ్రమ్ 2 loops, అగైన్ కమ్ అవుట్ ఫ్రమ్ 2 loops. అలా 2 డీసీస్ వేయాలి. ఆ ఫస్ట్ 3 చైన్స్ కూడాను ఒక డీసీ కిందికి కౌంట్ అవుతుందన్నమాట. ఇవి 3 డీసీస్. 1 2 3. 3 డీసీ, 2 చైన్, అగైన్ 3 డీసీ. ఇలా మనము 4 టైమ్స్ వేస్తామన్నమాట. టోటల్లీ 4 టైమ్స్ ఎందుకు వేస్తామంటే, ఒక స్క్వేర్ అంటే 4 కార్నర్స్ 4 సైడ్స్ ఉంటాయి కదా, అందుకోసము 4 సైడ్స్ వేయాలన్నమాట. అది ఇప్పుడు మనం వేస్తున్నది సైడ్స్. ఈ 3 డీసీ అనేవి సైడ్స్ కిందికి వస్తుంది. 2 చైన్స్ వేసాం కదా, ఆ 2 చైన్స్ అనేది కార్నర్స్ అవుతుందన్నమాట. ఎవ్రీ టైం ఈ ఫస్ట్ రో అనేది 3 డీసీ, 2 చైన్, 3 డీసీ. ఇలా మ్యాజిక్ సర్కిల్లో టోటల్లీ 4 టైమ్స్ వేయాలి. టోటల్గా ఎన్ని వస్తాయి? 12 డీసీస్ వచ్చి 2 చైన్ గ్యాప్స్ అనేవి 4 టైమ్స్ వస్తుందన్నమాట. అంటే కార్నర్కున్న, ఒక స్క్వేర్కున్న 4 సైడ్స్ అనేవి 3 డీసీస్ అయితే, కార్నర్స్ అనేవి 2 చైన్స్. అలా ఫస్ట్ రో కంప్లీట్ అవుతుంది మనకు. మ్యాజిక్ రింగ్తో చేయలేకపోతే కనుక 5 చైన్స్ వేసి 5 or 6 చైన్స్ ఫస్ట్ చైన్లో స్లిప్ స్టిచ్ వేస్తే ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ ఫామ్ అయిన తర్వాత అందులో 3 చైన్స్ వేసి స్టార్టింగ్ 3 చైన్స్, 2 డీసీ, అగైన్ 3 డీసీ అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సేమ్ ఫార్మేషన్. ఓకే, ఇది 4 సైడ్స్ కంప్లీట్ అయ్యింది. 3 డీసీస్వి 4 టైమ్స్ వేసాము. ఆ తర్వాత 2 చైన్స్ వేసి, మ్యాజిక్ రింగ్ అయితే కనుక ఆ చిన్న టేల్ ఉంది కదా, దాన్ని కొద్దిగా గట్టిగా పుల్ చేస్తే మనకు ఆ సర్కిల్ అనేది దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. అందులో ఫస్ట్ 3 చైన్స్ వేసుకున్నాం కదా, అందులో 3rd చైన్లో స్లిప్ స్టిచ్ వేయాలి. 3rd చైన్లో ఇన్సర్ట్ చేసి హుక్ని స్లిప్ స్టిచ్ వేయాలి. ఇది ఫస్ట్ రో ఓవర్ ఇక్కడికి. అంటే ఇందులో 3 డీసీస్, 2 చైన్, 3 డీసీస్ అని 4 టైమ్స్ వేసుకుంటాము. ఎవ్రీ టైము గ్రానీ స్క్వేర్లో స్టార్ట్ చేయడం, ప్రతి రో అనేది మనకు స్టార్టింగ్ అనేది ప్రతి రో కార్నర్ నుండే స్టార్ట్ అవుతుంది. ఇలా బ్యాక్ సైడ్కైనా స్లిప్ స్టిచ్ వేసుకొని స్టార్ట్ చేయొచ్చు. లేదు అంటే ప్రతి డీసీ మీద, అంటే బ్యాక్ సైడ్కి వేసుకోవడం కష్టంగా ఉంటే కనుక, ముందు డీసీలు ఉన్నాయి కదా, 3 డీసీలు, ఒక్కొక్క డీసీ మీద స్లిప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. 1 అంటే సెకండ్ డీసీ మీద స్లిప్ స్టిచ్ వేశాను, 3rd డీసీ మీద కూడా స్లిప్ స్టిచ్ వేశాను, అగైన్ 2 చైన్ గ్యాప్లో కూడా స్లిప్ స్టిచ్ వేశాను. అలా వేసి ఇప్పుడు సెకండ్ రో స్టార్ట్ అవుతుంది. స్లిప్ స్టిచ్లు అనేది సెకండ్ డీసీ మీద, 3rd డీసీ మీద అండ్ 2 చైన్ గ్యాప్లో స్లిప్ స్టిచ్ వేసి ఆ కార్నర్కి రావాలన్నమాట. త్రూ స్లిప్ స్టిచ్ కమ్ టు ద కార్నర్ అనేది అలా ఎవ్రీ టైము ఎవ్రీ రో స్టార్టింగ్ అనేది కార్నర్తోనే స్టార్ట్ అవుతుంది గ్రానీ స్క్వేర్ అనేది. ఓకే,
ఇప్పుడు సెకండ్ రో వేస్తున్నాము. సెకండ్ రోలో కార్నర్లో ఉన్న వాటిని క్లస్టర్ అంటారు. క్లస్టర్ అంటే 3DC 2 చైన్ 3DC. ఇప్పుడు రో స్టార్టింగ్ కదా, రో స్టార్ట్ చేసేటప్పుడు మనకు 3 చైన్స్ వేసుకోవాలి. 3 చైన్స్ ఈక్వలెంట్ టు 1DC. సేమ్ అదే 2 చైన్ గ్యాప్లో ఇంకొక 2DC, అప్పుడు 3 చైన్స్ ఈక్వలెంట్ టు 1DC, అగైన్ 2DCs వేసాము. నెక్స్ట్ 2 చైన్స్, మళ్ళీ ఇంకో 3DC కూడాను సేమ్ 2 చైన్ గ్యాప్లోనే వేయాలన్నమాట. అప్పుడు ఒక కార్నర్ కంప్లీట్ అవుతుంది. ఇది క్లస్టర్. ఇలా 2DCs 1 చైన్ 2DC వేయడం కానీ, 3DCs 2 చైన్ 3DC వేయడం కానీ క్లస్టర్ అంటారు దాన్ని. ఓకే, సెకండ్ రో 4 కార్నర్స్ క్లస్టర్ వేయాలి. క్లస్టర్ వేసేటప్పుడు ఒక క్లస్టర్ అయిపోయాక ఇంకొక క్లస్టర్ స్టార్ట్ చేసే ముందర ఒక చైన్ వేసుకుంటాం అన్నమాట. మళ్ళీ సెకండ్ కార్నర్లో 3DC 2 చైన్, అగైన్ 3DC. ఇప్పుడు సెకండ్ కార్నర్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, 2 కార్నర్స్ కంప్లీట్ అయ్యాయి కదా. థర్డ్ కార్నర్ వేసేటప్పుడు ఈ 3DCs ఉన్నాయి కదా ఫస్ట్ రోకి సంబంధించి, దాని మీద ఒక చైన్ వేయాలి. మళ్ళీ థర్డ్ కార్నర్లో 3DC 2 చైన్ 3DC, అది ఒక క్లస్టర్. ప్రతి రోలో కూడాను కార్నర్స్లో క్లస్టర్ వస్తుంది. క్లస్టర్ అంటే 3DC 2 చైన్ 3DC ఇన్ ద 2 చైన్ గ్యాప్, దాన్ని క్లస్టర్ అంటారు. త్రీ కార్నర్స్ కంప్లీట్ అయ్యాయి. ఫోర్త్ కార్నర్ వేయాలి. ఇప్పుడు ప్రతి క్లస్టర్ కంప్లీట్ అయ్యాక 1 చైన్ వేయాలి. అంటే ఫస్ట్ రోకి సంబంధించి 3DC ఉన్న ప్లేస్లో మనము 1 చైన్ వేస్తున్నాము. అగైన్ ఇన్ ద కార్నర్ క్లస్టర్. క్లస్టర్ మీన్స్ 3DC 2 చైన్ 3DC. ఫోర్ కార్నర్స్ కంప్లీట్ అయ్యింది కదా. ఇప్పుడు రో కంప్లీట్ అయిపోయింది. ఆ 3DC మీద 1 చైన్ వేసి ఇన్ ద థర్డ్ చైన్, స్టార్టింగ్ 3 చైన్స్తో స్టార్ట్ చేసాం కదా, అందులో థర్డ్ చైన్లో స్లిప్ స్టిచ్ వేయాలి. ఓకే, స్లిప్ స్టిచ్ వేసి అగైన్ కార్నర్కి మీరు బ్యాక్ సైడ్ స్లిప్ స్టిచ్ వేసుకున్నా పర్వాలేదు, లేదా ఈ ముందు సైడ్ 3DCs ఉన్నాయి కదా, ఆ 3DCsకి స్లిప్ స్టిచ్ వేసుకుంటూ కార్నర్కి వచ్చినా పర్వాలేదు. మీరు బ్యాక్ సైడ్కి వేశారు అంటే మాత్రము అక్కడ 3DC వేసి మళ్ళీ 1 చైన్ వేసి క్లస్టర్ వేసుకుంటాము. బట్ నేను చూపించేది ఏంటంటే డీసీల మీద, అంటే సెకండ్ రోకి సంబంధించి సెకండ్ DC ఉంది కదా, థర్డ్ DC, వాటి మీద స్లిప్ స్టిచ్ వేసి కార్నర్కి కూడాను స్లిప్ స్టిచ్ ద్వారానే వస్తానన్నమాట. ఇది నేను ఇలా ఫాలో అవుతాను. కార్నర్ నుండి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు థర్డ్ రో ఏంటి, కార్నర్లో క్లస్టర్ వేయాలి. క్లస్టర్ అంటే ఏమొస్తుంది మనకు, 3DC 2 చైన్ 3DC వస్తుంది. ముందు కార్నర్లో 3DC అంటే ఇది రో స్టార్టింగ్. మనకు 3 చైన్తోనే రో స్టార్ట్ చేయాలి. ఆ 3 చైన్ ఈక్వలెంట్ టు 1DC.
2 chain, again 3 DC in the corner. ఈ 3 DCs క్లస్టర్ కంప్లీట్ అయ్యాక వన్ చైన్ వేసి మనకు సెకండ్ రోలో 1 చైన్ గ్యాప్ ఉంది కదా, ఆ 1 చైన్ గ్యాప్లో 3 DC వేసుకోవాలి. 1 చైన్, ఆ 1 చైన్ గ్యాప్లో మాత్రమే 3 DC వేసుకోవాలి. ఇప్పుడు అగైన్ 3 DC కంప్లీట్ అయ్యాక 1 చైన్ వేసి సెకండ్ కార్నర్కి వస్తున్నాము. సెకండ్ కార్నర్ అంటే ఎక్కడ వస్తుంది? క్లస్టర్ బిట్వీన్ 2 చైన్స్ ఉన్నాయి కదా, అది సెకండ్ కార్నర్ అన్నమాట. సెకండ్ కార్నర్లో మళ్ళీ క్లస్టర్ వేయాలి. ఇలా ఈ రో మొత్తం ఇలానే కంప్లీట్ చేసుకోవాలి. అంటే మనకు సెకండ్ రోకి సంబంధించి 1 చైన్ ఉన్న ప్లేస్లో 3 DCs వేసుకుంటాము. DCs ఉన్న ప్లేస్లో 1 చైన్ వేసుకుంటాం థర్డ్ రోలో. ఓకే, ఇప్పుడు సెకండ్ కార్నర్ కంప్లీట్ అయ్యాక 1 చైన్, ఆ చైన్ గ్యాప్లో సెకండ్ రోకి సంబంధించి చైన్ గ్యాప్ ఉంది కదా ఇన్ బిట్వీన్ క్లస్టర్స్, ఆ చైన్ గ్యాప్లో 3 DCs వేయాలి. ఇలా 4 కార్నర్స్ 4 సైడ్స్ మొత్తం రో కంప్లీట్ చేసుకోవాలి. చూడండి, రో కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు 3 DCs వేసాక 1 చైన్ వేసి ఇన్ ద థర్డ్ చైన్ స్లిప్ స్టిచ్ వేయాలి. అంటే స్టార్టింగ్లో 3 చైన్స్తో స్టార్ట్ చేసాం కదా, అందులో థర్డ్ చైన్లో స్లిప్ స్టిచ్ వేయాలి. మీరు కలర్ చేంజ్ చేసుకోకుండా సేమ్ కలర్తోనే చేంజ్ చేస్తాను అని అంటే కనుక సేమ్ త్రూ స్లిప్ స్టిచ్ కార్నర్కి వచ్చేసేసి ఆ తర్వాత మళ్ళీ రో స్టార్ట్ చేయడమే. నేనైతే మాత్రం ఇప్పుడు కలర్ చేంజ్ చేసుకుంటున్నాను. కలర్ చేంజ్ చేసుకుని యాన్ ఫస్ట్ ఆఫ్ చేయాలి అని అంటే 1 చైన్ వేసి ఇది కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేశాక పుల్ చేస్తే అక్కడ నాట్ పడిపోతుంది. ఇది సెకండ్ కలర్ చేంజ్ చేయడము అనేది ఎక్కడి నుండైనా, ఏ చైన్ గ్యాప్ నుండైనా, ఏ కార్నర్ నుండైనా స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేయడం ఎలా, యాడ్ చేయడం ఎలా అంటే ఫస్ట్ ఈజీ నాట్ వేసుకొని ఏ కార్నర్ అయినా 4 కార్నర్స్ ఉన్నాయి కదా, ఒక కార్నర్కి జాయింట్ చేసి, జాయింట్ ఎలా చేయాలి అని అంటే ఫస్ట్ ఈజీ నాట్ వేసుకొని జాయింట్ చేయడం. ఫస్ట్ ఈజీ నాట్ వేసుకొని కార్నర్లో ఫస్ట్ ఇన్సర్ట్ ద హుక్ అండ్ ఆ ఈజీ నాట్ ఉన్నదాన్ని హోల్డ్ చేయాలన్నమాట హుక్తో. నెక్స్ట్ 1 చైన్ వేయాలి. అప్పుడు కొద్దిగా పుల్ చేస్తే నాట్ అవుతుంది. అక్కడ అగైన్ 3 చైన్స్, 3 చైన్స్ ఈక్వలెంట్ 1 DC. సేమ్ క్లస్టర్ వేసుకోవాలి సేమ్ ప్లేస్లో. క్లస్టర్ అంటే 3 DC, 2 chain, again 3 DC in the same place. ఇది అయిపోయాక క్లస్టర్ కంప్లీట్ అయ్యాక 1 చైన్ వేసి ప్రీవియస్ రోకి సంబంధించి చైన్ 1 గ్యాప్ ఉంది కదా, అక్కడ 3 DCs వేయాలి. మనకు చైన్ గ్యాప్స్ అనేవి ఈ రోలో 2 టైమ్స్ ఉన్నాయి చూడండి. ఆ 2 ప్లేసెస్లో 2 టైమ్స్ 3 DCs వేయాలన్నమాట.
3 డీసీ అయ్యాక 1 చైన్ వేసి, అంటే ఈ 3 డీసీస్ పైన ఏ చైన్స్ వేయట్లేదు, మనం 3 డీసీస్ ఏం వేయట్లేదు, ఓన్లీ 1 చైన్ వేస్తున్నాము. మళ్ళీ 1 చైన్ గ్యాప్లో 3 డీసీస్ వేయాలి. అగైన్ సెకండ్ క్లస్టర్కి వస్తున్నాము. సెకండ్ క్లస్టర్కి వచ్చే ముందు 1 చైన్ వేసి సేమ్ క్లస్టర్లో వేయాలి. ఇలా రో మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇలా 1 చైన్ గ్యాప్లో వేసుకుంటూ 1 చైన్ గ్యాప్లో 3 డీసీస్, క్లస్టర్ ప్లేస్లో క్లస్టర్ వేసుకుంటూ కార్నర్స్లో. ఇలా మీకు ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ చేసుకోవచ్చు అనమాట. మీరు రోస్ పెరిగే కొద్దీ చైన్ గ్యాప్ 1 చైన్ గ్యాప్స్ అనేవి మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. నేను ఇలా 3 కలర్స్తో దీన్ని కంప్లీట్ చేశాను అనమాట. ఇప్పుడు ఇవి మనకు స్టార్ట్ చేసిన థ్రెడ్స్ ఉన్నాయి కదా, అవి ఎలా హైడ్ చేయాలో చూపిస్తాను. టాపిస్ట్రీ నీడిల్ తీసుకొని అందులో ఊల్ ఇన్సర్ట్ చేయాలి. ఓకే, టాపిస్ట్రీ నీడిల్తో బ్యాక్ సైడు మనకు డీసీలు ఉన్నాయి కదా, ఆ డీసీ లోపల దాన్ని దూర్చేసేయాలన్నమాట నీడిల్తో. ఆ థ్రెడ్ని ఒక 3-4 అట్లీస్ట్ 3-4 డీసీల్లో కన్నా అలా ఇన్సర్ట్ చేసి, మనం ఇక్కడ స్టార్ట్ చేసాము అది ఎక్కడో తీసుకెళ్ళిపోతాం అన్నమాట. దాన్ని అలా అక్కడక్కడే చుట్టేసేసి, అంటే ఏ కలర్తో చుడుతున్నామో ఆ కలర్తోనే. నేను దీన్ని టాపిస్ట్రీ నీడిల్తో చూపించాను, ప్లస్ వూల్ నీడిల్తో కూడా ఎలా హైడ్ చేయాలో చూపిస్తాను. అలా 3-4 టైమ్స్ తీసుకెళ్ళిపోయి కట్ చేసేయాలి. ఎక్కడ ఏ కలర్తో చేస్తున్నామో అదే కలర్తో. వూల్ నీడిల్తో కూడాను బ్యాక్ సైడే ఇలా తీసుకొని ఒక డీసీలో నుండి తీసుకొని దాన్ని పక్కన 2-3 డీసీలకు పక్కనకు తీసుకెళ్ళిపోయి దాన్ని కట్ చేసుకోవడమే, అది హైడ్ చేయడం. నేను ఇలా కంప్లీట్ చేశాను స్క్వేర్ని.